హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీ2 వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మోజు చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే చేపల్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా ఒక 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఉప్పు వేసి కడగడం వల్ల ఏమవుతుందంటే ఆ చేపకున్న జిగురు, వాసన, ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా మొత్తం పోతాయి. ఇలా వాష్ చేసిన చేప ముక్కలన్నిటిని మనకి కూర ఉడకడానికి సరిపోయేంత బాండి తీసుకొని ముందైతే మసాలా పట్టించేద్దాం. అంటే ఉప్పు, కారం ఇవి. అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత మనం 1 కేజీ చేపలు తీసుకుంటే కనుక అందులో 50 గ్రాముల చింతపండు వేసి ఒక పక్కన నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇందాక మనం ఉప్పు, కారం పట్టించిన చేప ముక్కల్లో ఇప్పుడు మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు ఈ 2 వేసి బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా పైకి కిందకి వేసి ముక్కల్ని బాగా మిక్స్ చేయండి, ఆ ముక్కలకి పట్టేంత వరకు.
ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాల వరకు మూత వేసి అలా ఉంచేయండి. ఒక 20 నిమిషాలు అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం ఇలా వడకట్టుకోవాలి. ఇలా చింతపండు పులుసు అంతా పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. అప్ అండ్ డౌన్ బాగా మిక్స్ చేసిన తర్వాత మీ రుచికి సరిపోయిందా లేదా చూసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 లేదా 15 నిమిషాల వరకు వదిలేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఇందాక ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టేసుకున్న ఈ చేప ముక్కలన్నీ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం స్పెషల్గా ఏం యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ మనం ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసాం. సో ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇలా బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మనకి చేప ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇలా ఫిష్ కర్రీ బాగా ఉడకాలి. మనకి ముక్క ఉడికిందో లేదో తెలిసిపోతుంది కదా. ఇలా ఉడికిన తర్వాత మనం దించుకునే ముందు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయండి. చూడండి మన మోజు చేపల కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మోజు చేపల కూర మా నాన్న ఎలా ఉందో అడిగేద్దాం రండి. మోజుల పులుసు చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా ఈ మోజు చేపల పులుసు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.